హాయ్ గైస్, బయట సమ్మర్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాలు కూడా బయట పెట్టలేకపోతున్నాము. సో ఈ సమ్మర్లో మనం ఒక మంచి ఏసీ తీసుకుందాం అనుకుంటే మనకి గట్టిగా ఉండేటువంటి భయం పవర్ బిల్ ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి అందుకే నేను మీ ముందుకి 2026లో బాగా పవర్ బిల్ మనకి తక్కువ వచ్చేటువంటి హైయెస్ట్ ఐసీఆర్ వాల్యూ ఉన్నటువంటి ఏసీలని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పే ఏసీలు కనుక మీరు తీసుకున్నారు అనుకుంటే బెస్ట్ ఏసీలు అనమాట. ఇవి మంచి టాప్ రేటింగ్ ఉండేటువంటి ఐసీఆర్ వాల్యూ ఉండేటువంటి ఏసీస్ అనమాట. ఇవి తీసుకుంటే మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే మీకు పవర్ బిల్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. ఒక టాప్ 5 అయితే చెప్తాను, ఖచ్చితంగా వీటిని అయితే చూడండి. ఇక మనం ఏ మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ 5th వన్ 4th వన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం 5th ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే వైర్ఫుల్ నుంచి, వైర్ఫుల్లో మనకి 3D కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. ఇది బెస్ట్ ఐసీఆర్ వాల్యూతో వస్తుంది. 5.76 ఐసీఆర్ వాల్యూతో వస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వస్తుంది. మీకు బడ్జెట్లో కావాలి, మంచి వాల్యూ యాడ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఏసీ ఇది. మీకు పవర్ సేవింగ్ విషయంలో మాత్రం నెంబర్ 1 అయితే ఉంటుంది. 5.76 అంటే మాత్రం ఐసీఆర్ వాల్యూ మామూలు విషయం కాదు. మంచి ఏసీ, మీరు ఖచ్చితంగా దీని అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు 4th ప్లేస్లో ఉండేది వచ్చేటప్పటికి ఎల్జీ నుంచి ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. సో ఇది కూడా మీకు ఐసీఆర్ వాల్యూ 5.77 అయితే ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే మీకు విరాట్ మోడ్ మాత్రం అదిరిపోద్దని చెప్పాలి. 1.8 టన్ కెపాసిటీ వరకు మీరు దీన్ని అయితే పెంచుకోవచ్చు. ఎందుకనంటే మీకు దాంట్లో విరాట్ మోడ్ ఉంటుంది కదా, ఇది మీకు ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. కూలింగ్ కెపాసిటీని 1.8 టన్ వరకు అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సూపర్ ఫాస్ట్గా కూలింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఎవరికైతే ఫాస్ట్గా కూలింగ్ కావాలనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, విరాట్ మోడ్ ఎక్కువసేపు మనం యూజ్ చేయడం వల్ల పవర్ బిల్ మనకి చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, సెకండ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనకి పానాసోనిక్ ఏసీలు. సో పానాసోనిక్ ఏసీలు కనుక చూసుకున్నట్లయితే మనకి సూపర్ కూలింగ్ ఇస్తాయి, అసలు నో డౌట్. దీని యొక్క ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 5.8 అయితే ఉంటుంది. మామూలు ఐసీఆర్ వాల్యూ కాదు, ఇది హైయెస్ట్ ఐసీఆర్ వాల్యూ అని చెప్పొచ్చు. దీంట్లో డస్ట్ బూస్టర్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఏదైతే మనకి అవుట్డోర్ యూనిట్ ఉంటుందో ఇది మనకి ఆటోమేటిక్గా క్లీన్ అయితే చేస్తూ ఉంటుంది. అంటే మనము కొంతసేపు తిరుగుతుంది కదా, కొంతసేపు తిరిగిన తర్వాత ఇది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి రొటేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి సెల్ఫ్ క్లీనింగ్ అయితే అవుతూ ఉంటుంది. దాంతోపాటు మొబైల్తో కూడా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. లైక్ వైఫై మోడల్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని యూజ్ చేసుకొని మనము మొబైల్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి మనకి ఇండియన్ బ్రాండ్ బ్లూ స్టార్ అయితే ఉంటుంది. దీని ఐసీఆర్ వాల్యూ కూడా మామూలుగా అయితే ఉండదు, 5.85 అయితే ఉంటుంది దీని ఐసీఆర్ వాల్యూ అనేది. ఇక బ్లూ స్టార్ కూలింగ్ గురించి ఏం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చిన్న విలేజ్కి వెళ్ళినప్పటికి కూడా బ్లూ స్టార్ ఏసీలు మీకు చాలా గట్టిగా అయితే కనిపిస్తూ ఉంటాయి. 56 డిగ్రీస్లో కూడా మీకు అస్సలు తగ్గదు కూలింగ్, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక నెంబర్ 1 దీని గురించి ప్రత్యేకంగా నేను చెప్పని అవసరం లేదనుకుంటా, ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటుంది. నెంబర్ 1 అనగానే డైకిన్ యొక్క ఐసీఆర్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 6.3 అయితే ఉంటుంది. సో మార్కెట్లో ఉండేటువంటి ఏసీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా బెస్ట్ టాప్ ఐసీఆర్ వాల్యూ ఇదే అని చెప్పాలి. దీంట్లో వచ్చేటప్పటికి PM01 ఫిల్టర్ అయితే ఉంటుంది. సో మీకు ఏదైతే ఎయిర్ ఉందో ఆ ఎయిర్ని ఫిల్టర్ చేయడంలో ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. ట్రూ 1.5 టన్ ఏసీ అయితే ఇది మీకు ప్రొవైడ్ చేయగలుగుతుంది. మీరు కనుక పవర్ బిల్ తగ్గించుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన టాప్ 5 ఏసీస్ని అయితే బై చేయండి. మీకు ఖచ్చితంగా వాల్యూ అయితే యాడ్ అవుతుంది. మిగతా వాటన్నిటితో మీరు కంపేర్ చేస్తే మీకు చాలా వరకు పవర్ బిల్ అయితే తక్కువ వస్తుంది. వీటిలో మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీస్ ఉంటాయి, 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ అయితే ఉంటాయి. మరి 5 స్టార్ ఏసీ ఎవరు తీసుకోవాలి, 3 స్టార్ ఏసీ ఎవరు తీసుకోవాలంటే మీరు కనుక డైలీ ఒక 10 అవర్స్ కంటే ఎక్కువ నేను యూజ్ చేస్తాను అనుకుంటే అప్పుడు మాత్రమే 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. 1.5 టన్ 5 స్టార్ ఏసీకి. లేదు నేను 10 అవర్స్ కంటే బిలోనే యూజ్ చేస్తాను అనుకుంటే మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్లయితే నేను ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాను, అది కూడా తక్కువే యూజ్ చేస్తాను. అందుకని నేను ఏం చేస్తానంటే 1.5 టన్ 3 స్టార్ ఏసీ తీసుకున్నాను. సో ఇలా మీరు చూసుకోండి. అదిగాక మీ రూమ్ సైజ్ అనేది 150 స్క్వేర్ ఫీట్ లోపు ఉంటే మీకు 1.5 టన్ ఏసీ అయితే సరిపోతుంది. లేదు 120 స్క్వేర్ ఫీట్ అలా ఉందంటే మీకు దాని లోపలే ఉందంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. లేదు 150 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ ఉందంటే మీరు 2 టన్ ఏసీకి అయితే వెళ్ళిపోండి. గైస్, ఒకవేళ మీరు వీటిని కనుక పర్చేస్ చేయాలంటే వీటి యొక్క అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. లేదంటే కింద ఆల్రెడీ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసైనా పర్చేస్ చేయొచ్చు. ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్ చేసిన తర్వాత కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.